హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్మకలాం శ్రీచక్రసంచారిణీం ఓం శ్రీ దుర్గామల్లీశ్వరభ్యాం నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. శని మనకి మేషరాశిలోకి సుమారు ఫిబ్రవరి 13వ తేదీ 2026 సంవత్సరంలో మారబోతున్నాడు. ఆ తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ జూలై నెలలో మనకి మీనరాశిలోకి సవ్యదశలోకి రాబోతున్నాడు. ఈ కారణంగా మనకి అనేకమైనటువంటి మార్పులు ద్వాదశ రాశుల్లో వస్తాయన్నమాట. అలాగే ఈ జూలై తర్వాత మళ్ళా ఆగస్టు ఆ ప్రాంతంలో మనకి శని సంచారం అనేటటువంటిది 2026 3 సార్లు జరుగుతుందన్నమాట. ఈ కారణంగా శనీశ్వరుడు ఏం చేస్తాడంటే, శనీశ్వరుడు ఏముందండి ఏలినాటి శనిలో ఏం చేస్తాడండి, ఏం చేయడు. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఒక నూనె అభిషేకం చేస్తే సరిపోద్ది. లేకపోతే ఒక కిలోంపావు నల్ల నువ్వుల్ని మనం నల్లని వస్త్రాన్ని ఇచ్చి దానం చేసేస్తే శని దోషం పోద్ది, పండితులు చెప్తున్నారు అని వీళ్ళు చాలా ధీమాగా ఉంటారన్నమాట. అవన్నీ అలా జరగదమ్మా. మీకు ఈ శని అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని సమయంలో పీడిస్తాడు, ఖచ్చితంగా పీడిస్తాడు. మీ కర్మలను బట్టి ఏదో వీళ్ళు పండితులు చెప్తున్నట్టుగా వీళ్ళు నువ్వులు కిలోంపావు దానం చేసేసి నల్లని వస్త్రాన్ని దానం చేసేస్తే అంత చీప్గా ఏం లేడు శనీశ్వరుడు. ఏదో నువ్వుల నూనె అభిషేకం ఒక పూజ చేసేసి ఒక పూజారికి ఒక 100 రూపాయలు ఇచ్చేస్తే దోషం పోద్దా? నువ్వు జన్మల చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా. తల్లిదండ్రులకి మీరు తిండి పెట్టకపోయినా, అంతకుముందు ముసలాళ్ళని వంశంలో వాళ్ళని చూడకపోయినా, గురువుల్ని నిందించిన తర్వాత పేదవారికి, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి దాన ధర్మాలు రెగ్యులర్గా చేయకపోయినా ఇవన్నీ కూడా శని దోషాలు సంక్రమిస్తాయి. ఇతరులను నిందించిన ఇవన్నీ మనిషి తెల్లవారితే లేచి రాత్రి పడుకునేదాకా చేసేవన్నీ కూడా అపరాధాలే, అందులో డౌటే లేదు. మేము ఏ తప్పు చేయలేదండి, ఏ తప్పు నువ్వు చేసే పాలిటిక్సే తప్పు. అందువలన ఇవన్నీ కూడా శనీశ్వరుడు ఒప్పుకోడనమాట. శనీశ్వరుడు క్రమశిక్షణాయుతమైనటువంటి ప్లానెట్ కాబట్టి ఎవరిని ఎంత పరిధిలో ఉంచాలి, ఎవరిని ఏం చేయాలి అనేటటువంటిది శనీశ్వరుడు మీకు నేర్పిస్తాడు. లవర్ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ముడ్డి గడిగి నీకు పెంచి పెద్ద చేసి ఇచ్చేస్తే తల్లికి తిండి పెట్టవా నువ్వు? తండ్రి నీకు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసి నిన్ను పెంచి చదివించి ఒక వృత్తి చేస్తే నీ లవర్తో నువ్వు పార్టీలకు వెళ్తావు, కానీ తండ్రి చెప్పేది వినవు, తండ్రిని చూడవా నువ్వు? తండ్రి అడిగితే నువ్వు డబ్బులు ఇస్తావా? అంత మొనగాడివి అయిపోయావా? ఇవన్నీ కూడా శని చూస్తూ ఉంటాడనమాట. అదే లవర్ పిలవగానే కాఫీ షాప్కి, ఇంట్లో పిల్లం నగలు కూడా తీసుకెళ్ళేసి లవర్లకు ఇచ్చేస్తారు. ఇవన్నీ తప్పులు కాదు. అలాగే గురువుకి పంగనామాలు పెట్టేస్తారు, గురువులకి తప్పు కదా. చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన మాస్టర్ల దగ్గరికి ఏమైనా ఒక యాపిల్ పండు ఇవ్వడం, ఒక పండు ఇవ్వడం ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు. అండ్ శనీశ్వరుడి యొక్క ప్రభావం ఇవన్నీ కూడా చూస్తాడనమాట. అలాగే వంశ పెద్దలు ఎవరు ముసలి వాళ్ళ అనుభవంతో పాపం చెప్తారు. వాళ్ళు చెప్పేది వినకుండా నీకే నా తెలివితేటలు ఉన్నాయి, రాజకీయాలు చేయడం. అలా ఈ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఇవన్నీ దోషాలు. అందువలన ఇప్పుడు దొంగ పీఠాలు, దొంగ ఆశ్రమాలు, దొంగ ప్రవచనకారులు అంతా సబ్జెక్ట్ లేనటువంటి అందరూ రావడం వల్ల ఇదంతా శనీశ్వరుని యొక్క వక్రించున్నప్పుడు చేసేటటువంటి ఫలితాలన్నమాట. కాబట్టి ఇవన్నీ వాళ్ళు అలాంటి దొంగలే మీకు సెట్ అవుతారు. ఎందువలన ఎప్పుడు మనకి శని ఎప్పుడైతే అర్ధాష్టమ, అష్టమ, ద్వాదశ రాసుల్లోకి మనకి శని వస్తాడో ఇలాంటి దొంగ గురువులు, దొంగ వాళ్ళు వీళ్ళతోనే బాగుంటుంది సాహచర్యం. మంచి వాళ్ళు చెప్పే మాటలు పౌరుషాన్ని తెప్పిస్తాయన్నమాట. కాబట్టి జీవితంలో ఎదగాలంటే ఫస్ట్ లాయల్టీ ఉండాలి, నిజాయితీ, క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉండాలా, ట్రాన్స్పరెన్సీ ఉండాలా. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీదకి ఎలాగా ఈ యొక్క
జాతకాలు అనేటటువంటివి ఈ శని రాశి మార్పు వల్ల ఎలా జరుగుతాయో చూద్దాము. అలాగే ఇవన్నీ కూడా రాశి ఫలాలు మనం ఈ స్కెలిటన్ ఐడియాగా సింబాలిక్ రిప్రజెంటేషన్గా కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చూసి చెప్పేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా. అందువలన మీరు మీ జీవితంలో మీకు ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు విడాకులు అవుతాయి, ఎప్పుడు భార్యాభర్తలు కలుస్తారు, ఎప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది, ఎప్పుడు చనిపోతారు మీరు, ఎప్పుడు హార్ట్ అటాక్లు వస్తాయి, ఎప్పుడు వ్యాధులు వస్తాయి, ఎప్పుడు రాజకీయ నాయకులు పదవులు వస్తాయి, ఇలా ప్రతిదీ కూడా మీ వ్యక్తిగత జాతకంలో రాజకీయ నాయకులకు వాళ్ళ జాతకాలు చూడాలి, మామూలు మీకు పదవులు ఏమొస్తాయి, ఇలా వ్యక్తిగత జాతకాలు చూడాలంటే మాత్రము కంపల్సరీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలా అన్ని వివరాలన్నీ ఉండాలి. ఇవన్నీ కూడా మాకు వాట్సాప్ చేయాలి మీరు. అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో ఈ జాతకాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. అండ్ నాన్ కమర్షియల్ బేస్తో చెప్తున్నాం కదా అని ఇదేదో చీప్గా జాతకాలు కాదు చూసి చెప్పేది. ఒక్కొక్కరికి దగ్గరగా 50,000 ఖర్చు అవుతుంది నేను జాతకం చెప్పాలంటే. ఐఎమ్ ద వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్. ఐ యూజ్ ద నాసా లైవ్ రిపోర్ట్స్. ఓకే, నాసా లైవ్ రిపోర్ట్స్ని చూసి మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి చెప్పేటటువంటి ఐఐటి మెడ్రాస్ ప్రొఫెసర్ని, స్టూడెంట్ని నేను, అలుమ్నీని. సో అధర్మణ మీద పండితుడిని. అందువల్ల మీరు ఎవరెవరికైతే జాతకాలు కావాలనుకుంటున్నారో మీరందరూ కూడా చెప్పచ్చు. ఎవడైనా పిచ్చి వేషాలు వేసి కామెంట్స్ రూపంలో కానీ పిచ్చి ఫోన్లు వస్తే తోలు తీసి బొక్కలు ఎరగొట్టిచ్చేస్తాను. నో పోలీస్ తర్వాత కేసులు పెట్టడం, లీగల్ కేసుల తర్వాత వెకిలి చేష్టలు చేస్తే తాట తీసేస్తాను, మళ్ళీ అందులో డౌట్ లేదనమాట. కాబట్టి స్టూడెంట్స్ ఉంటారు మాకు, అవన్నీ కూడా నీ ట్రేసింగ్ అవుట్ అంతా మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంతా ఈజీ 5 క్షణాల్లో మేము ట్రేస్ అవుట్ చేస్తాం. ఎక్కడున్నావు నువ్వు, గతంలో జరిగిన వాళ్ళందరికీ తాట తీసి కూర్చోపెట్టాను. కాబట్టి ఇది పబ్లిక్గా నేను ఇస్తున్న వార్నింగ్. బికాజ్ యు ఆర్ ఆల్ స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నారు చాలామంది, పంతులు తేరగా దొరికారని. ఇవన్నీ ఏం ఉండవు. తర్వాత లీగల్ యాక్షన్స్ అవన్నీ ఉంటాయి. వి నో వీ హ్యావ్ ఆల్ అవర్ ఓన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ అవర్ ఓన్ ఆనరబుల్ జడ్జెస్, రైట్? పబ్లిక్గా చెప్తున్నాను నేను. సో బీ కేర్ఫుల్. అండ్ 12 రాశుల వారికి ఎక్కడ ఏ రాశుల వారికి ఎక్కడ జరుగుతుంది, ఏ ఫలితం జరుగుతుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు, పంచమ శని అలాగే జరుగుతూ ఉండేది. ఇప్పుడు షష్ఠ స్థితిగతుడయ్యాడు శని. దానివల్ల విపరీతమైనటువంటి విదేశీ యానాలు వచ్చేసింది, విదేశీ యోగాలు వచ్చేసింది, ఆయుర్దాయాలు పెరిగిపోయినాయి. రోజు మందు కొడుతూ మటన్ను, చికెన్ను ఇవి తింటూ ఉండేటటువంటి వాళ్ళు ఒక బ్రాహ్మణ బాలుడి స్నేహంతో మీరు ఇవన్నీ వేస్ట్ అండి, శుభ్రంగా జీడిపప్పులు ఫ్రై చేసుకుని తింటే బాగుంటుంది అని చెప్పడంతో అది మీకు నచ్చి మొత్తం వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా జీడిపప్పులు ఫ్రైయే రోజు డైలీ. ఆ విధంగా మీకు శాకాహార భోజనాలు చేస్తూ ఆరోగ్యాన్ని బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెంచుతాడు శని మేష రాశిలో ఉండి. అది పెంచినప్పుడు ఏంటంటే ఎప్పుడు వస్తుంది, మీరు మటన్లు, చికెన్లు, మందు తాగితే పడిపోద్ది ఆయుర్దాయం. చక్కగా ఆకుకూరలు, మేకల్లాగా కూరగాయలు, ఆ బ్రాహ్మణ బాలుడు చెప్పినట్టు జీడిపప్పులు ఫ్రై తింటే ఆయుర్దాయం పెరుగుద్ది, ఆరోగ్యం పెరుగుద్ది. అలాగే రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండిస్తారు. ఆ తర్వాత చక్కగా మీకు చేపల రొయ్యల చెరువులు నడుపుతారండి చాలామంది. ఆ చేపల రొయ్యల చెరువులు కూడా బ్రహ్మాండంగా మీకు మంచి పంటలు అనేటటువంటివి ఇస్తాయి. అలాగే వ్యవసాయ ప్రొడక్ట్స్ బిజినెస్లు చేస్తారు. మేకలకి, కోళ్ళకి, ఆవులకి ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్స్, డ్రింక్స్ లాగా. అలాగే ఈ యొక్క వ్యవసాయం ప్రొడక్ట్స్, ఈ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి కొంత టెన్షన్, మెంటల్ టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఉంటుంది. అలాగే కుటుంబంలో కొంత కలతలు ఇలాంటివన్నీ ఉంటాయి. సినిమాలు, షికార్లు, ఎంజాయ్మెంట్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అధిక ప్రాధాన్యత అనేటటువంటిది మీరు ఇవ్వడం జరుగుతుంది. దాన ధర్మాలు చేసుకోకుండా కేవలం ఈటింగ్ అండ్ మేటింగ్ పాలసీలతో వెళ్తేనే కనుక మీకు అనారోగ్యం పాలు చేస్తాడు దేవుడు, అందులో డౌటే ఉంది.
కాబట్టి ఉన్మాదం, పిచ్చి అండ్ పెరాలసిస్ ఇలాంటి వ్యాధులు రావడానికి వృశ్చిక రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిని తప్పించుకోవాలంటే పేదవారికి, వికలాంగులకి, అనాథలకి, తర్వాత సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి. ఏదో మీరు 3 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు జీతం తీసో ఏదో 10 రూపాయలు ఇచ్చి ఏదో దానం చేసామని బిల్డప్ ఇస్తే కుదరదు. దానికి కూడా లెక్కలు ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యల నుంచి బయటికి మీరు పడాలి అంటే కృషి కావాలి, పరిహారాలు ఉండాలి. ఏమిటి ఆ పరిహారం? రాహువుకి అమ్మవారికి చక్కగా మనము ఈ అమ్మవారు ఎవరావిడ త్రిపుర భైరవి అమ్మవారు, లింగ భైరవ పేరుతో వాసుదేవ్ జగ్గి పెళ్లిళ్ళు చేశాడు సమంతకి, బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయన సొంతంగా పెట్టిన పేరు లింగ భైరవి. కానీ పురాణాల్లో ఉన్నటువంటి మనం చేసేటటువంటి పురాణ దేవత, వేదాంత కాలం నుంచి ఉన్నటువంటి తల్లి, దశమహావిద్యల తల్లి ఆమె త్రిపుర భైరవి. ఆ త్రిపుర భైరవి మంత్రాన్ని అంగన్యాస కరణ్యంగన్యాస పూర్వకంగా మీరు మంత్రాలన్నీ కూడా జపించుకోవాలి. అవన్నీ నేర్చుకోవాలి. మీరు మా దగ్గర మేము నేర్పిస్తాం. అలాగే ఈ యొక్క జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి, జమ్మి చెట్టుకి పూజ చేయాలి. ఈ రకంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభం.